రైట్. ఏపీలో నూతనంగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం విద్యాశాఖపై దృష్టి సారించింది. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. విద్యా వ్యవస్థలో మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. డ్రాప్ అవుట్స్, మౌలిక సదుపాయాలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు లోకేష్ సూచించారు. ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు జూలై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బ్యాక్ ప్యాక్ ఇవ్వాలని సూచించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఫేజ్ 2 పనులు, ఫేజ్ 3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు. బడిలో చేరి మధ్యలో మానేసిన జనరల్ డ్రాప్అవుట్స్ వివరాలు అందజేయాలన్నారు. గత 5 ఏళ్లలో ఎన్ని పాఠశాలలు మూతబడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో నూతనంగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం విద్యాశాఖపై దృష్టి సారించింది. విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. విద్యా వ్యవస్థలో మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. డ్రాప్ అవుట్స్, మౌలిక సదుపాయాలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను ఆరా తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో, ప్రభుత్వం వచ్చి కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో అన్ని విషయాల మీద కొన్ని చర్యలు చేపట్టిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కలిగించాలంటూ కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ఈ రోజు మధ్య అధికారులతో సమావేశం జరిగిన పరిస్థితి. ఉపాధ్యాయులు ఎవరైతే ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరగాలని కానీ గత టీడీపీ ప్రభుత్వంలో ఎలా అయితే అమలు చేస్తారో అదే విధానంగా మళ్ళీ అమలు చేస్తామని చెప్తాయి. ఈ రోజు ఉండవల్లి నివాసంలో అయిన విద్యాశాఖ మంత్రులతో అయితే విద్యాశాఖ ఉన్నత అధికారులతో అయితే మంత్రి నారా లోకేష్ అయితే సమీక్ష నిర్వహించిన పరిస్థితి. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో మధ్యలో వదిలేసిన ఏదైతే మధ్యలో నిలిపివేసిన ఫేజ్ 2 పనులు కానీ ఫేజ్ 3 పనులు అయితే ఉన్నాయి, ఈ ఏడాదిలో పూర్తి చేస్తామని కూడా అధికారులు అయితే ఏదైతే పూర్తి చేయని కూడా ఆదేశాలు జారీ చేసి పడ్డాయి. కొత్తగా వచ్చే చేపట్టి పనులు అయితే ఉన్నాయి, పనులు సైతం కూడా త్వరగా పూర్తి చేయని కూడా చెప్పండి. మరోవైపు చూసుకుంటే ఏదైతే స్టూడెంట్స్ మధ్యాహ్నం పెట్టే భోజనం ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలకి విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజన పథకం ఉన్నాయి. నాణ్యత పైతే కూడా అధికారులు అయితే ఆయన ఆరా తీసిన పరిస్థితి. మధ్యాహ్నం భోజనం రుచి నాణ్యత ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోంటూ కూడా సమీక్షలు అయితే ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు మధ్యాహ్నం భోజనం ఒక పథకం ఏదైతే ఉందో ఆ సంబంధించిన డైరెక్ట్ అంబేద్కర్ ప్రభుత్వం సూచనలుగా చేస్తుంది. మరోవైపు పాఠశాల నిర్వహించడంతో పాటుగా ఢిల్లీ ప్రభుత్వం కానీ మరోవైపు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏ విధంగా శానిటేషన్ సంబంధించి ఉంటుందో అదే విధంగా శానిటేషన్ సంబంధించి విధానాలు కూడా చేపట్టాలని కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా గత ప్రభుత్వం ఏదైతే 2019, 2024 వరకు కూడా గత 5 ఏళ్లలో ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పాఠశాల నుంచి మానేసి ఎవరైతే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు చేరారో వాళ్ళ విద్యార్థుల సంఖ్య కూడా చెప్పండి ఒక సమీక్ష విద్యార్థుల సంఖ్య కూడా తెలియజేయాలని కూడా నారా లోకేష్ చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే 2019 గత ప్రభుత్వం ఉన్న టీడీపీ హయాంలో ఉన్న టైంలో అయితే ఏదైతే సైకిల్స్ ఒకటి స్టూడెంట్స్ కూడా సైకిల్స్ అయితే కొనుగోలు చేశారో ఆ సైకిల్స్ అయితే గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సైకిల్స్ పక్కన పడేయడం జరిగింది. ఆ సైకిల్ ఏదైతే ఉందో ఆ పక్కన పడిన సైకిల్స్ ఒక వివరాలుగా సేకరించాలంటే పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి కేంద్ర నిధులను ఉపయోగించడానికి ప్రణాళిక తయారు చేయాలని ఇప్పటికే అధికారులకు నారా లోకేష్ చెప్పడం కూడా జరిగిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.